అమరావతిని డెవలప్ చేయటం ద్వారా మోడీ గారి పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రిగా ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపించింది కూటమి ప్రభుత్వం ఏదైతే పునర్నిర్మాణానికి. మరి ఈ ఆహ్వానాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకుంటాడు అనుకోవచ్చు? 2015లో కూడా ఆహ్వానం పంపించారండి. అప్పుడు కూడా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు. ఎంతో మంది డెలిగేట్స్ వచ్చారు ఇక్కడికి. అంత గొప్ప అంటే ఒక రాష్ట్రానికి తల్లి లాంటిదండి రాజధాని, అన్నం పెట్టేదండి క్యాపిటల్. పక్క రాష్ట్రాలు చూసుకుంటే మనకి వాళ్ళ తెలంగాణకి రెవెన్యూ మొత్తం ఎక్కడ జనరేట్ అవుతుందండి? 60 to 70% ఆఫ్ ద రెవెన్యూ మొత్తం కూడా సోర్స్ అంతా కూడా హైదరాబాద్ నుంచే వెళ్తుంది తెలంగాణ గవర్నమెంట్ కి. మనకి కర్ణాటకలో చూసుకుంటే బెంగళూరు ఉంది క్యాపిటల్ గా. రాజధాని లేనటువంటి రాష్ట్రం దుస్థితి. 12,000 కోట్లు అప్పులతో మనం బయటకు వచ్చాము. ఇలాంటి పరిస్థితిలో రైతులు లోటు బడ్జెట్ లో మన రాష్ట్ర విభజన జరిగింది. ఇలాంటి పరిస్థితిలో అన్నం పెట్టిన రైతులు రాష్ట్ర రాజధాని భావితరాల భవిష్యత్తు నిర్మాణం కోసం వాళ్ళ వారసత్వంగా వాళ్ళ కష్టార్జితం వచ్చినటువంటి పొలాల్ని రూపాయి తీసుకోలేదండి. ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అన్నమాట. కేవలం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఆయన విజనరీ మీద ఉన్నటువంటి నమ్మకంతో కళ్ళ ముందు ఆయన హైదరాబాద్ ని ఎలా నిర్మించారు సైబరాబాద్ గా అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆ నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో రూపాయి తీసుకోకుండా 53 రోజుల్లో 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు శాంతియుత మార్గంలో వాళ్ళు త్యాగాలు చేశారు. అంత గొప్పటి మహత్కార్యంలో తను ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రతిపక్ష నేతగా ఉంటూ అలాంటి గొప్ప కార్యక్రమానికి రానటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి 2015లో కూడా. ఇప్పుడు మళ్ళీ ఎలా వస్తాడు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో వదిలి బయటికి రావాలంటే శవాలు ఉంటేనే వస్తాడు, శుభాలకి రాడు, అశుభాలకు వస్తాడు. మనం ఏదో సినిమా చూసాం కదా, స్పైడరా, మహేష్ బాబు ఉంటది. అదేనండి, ఎవరైనా చనిపోతే పాటలు విని వాళ్ళు ఆత్మన అంటే వాళ్ళు బాధపడుతుంటే ఆ కుటుంబ సభ్యులు ఆ శవాల దగ్గర కూర్చుని ఆ బాధంతా విని వీడు ఆనందపడతా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కదా. అరే చనిపోయి ఆ కుటుంబాల వాళ్ళు బాధగా ఉంటే అక్కడికి వెళ్ళి నవ్వుతాడు పిచ్చి సన్నాసల్లే. ఇలాంటి శుభకార్యాలకి జగన్మోహన్ రెడ్డి రాడు. ప్రజలకి ఉపయోగపడేది, రాష్ట్రానికి అన్నం పెట్టే అన్నపూర్ణ కాబట్టి అమరావతి లాంటి పునర్ప్రారంభానికి రాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ప్రకృతి విపత్తులు. ఇప్పుడు కొత్తగా సింహాచలంలో ఏదైతే గోడ కూలిందో ఆ ప్రమాదాన్ని, అది ప్రకృతి విపత్తు. కన్స్ట్రక్షన్ లోపం ఉండి ఉండొచ్చు, లేదా ప్రకృతి విపత్తు వర్షాలు పడటం వల్ల. దానికి వచ్చేసి ఇంకేముంది, అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఇలా జరుగుతున్నాయి, దీనికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నీ ప్రభుత్వ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ నిర్లక్ష్యం వల్ల జంగారెడ్డిగూడెంలో 42 మంది చనిపోయారు కల్తీసారా తాగి. బోటు ప్రమాదంలో 37 మంది చనిపోయారు. అన్నమయ్య డ్యాము 32 మంది చనిపోయారు. కరోనా మృతులు, వ్యాక్సిన్ లేవు, ఆక్సిజన్స్ లేవు, కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కరోనాలో. మహిళల మీద అత్యాచారాలు, హత్యలు. నీ అవినీతి దాహానికి దేశంలోనే ఎక్కడా లేనటువంటి నికృష్టపు బ్రాండ్లు తీసుకొచ్చి నీ లిక్కర్ తాగటం వల్ల, ఈ చీప్ లిక్కర్ తాగటం వల్ల 35,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి కదా మరి ఎల్జీ పాలిమర్స్ లో 11 మంది మృతి చెందారు. ఇవి కూడా మరి ప్రభుత్వ హత్యలే కదండి. ఇవన్నీ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు? అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బాధ్యత ఎందుకు తీసుకోలేదు? ఇవాళ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. జరిగినట్టు ఎల్జీ పాలిమర్స్ విషయం కానివ్వండి, లేదంటే బోటు ప్రమాదానికి సంబంధించి కానివ్వండి, లేదంటే జంగారెడ్డిగూడెంలో మీరు చెప్పినట్లుగా ఏదైతే మద్యానికి బానిసలు అయినట్టు ఈ అన్ని అంశాల్లో కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కానీ, లేదంటే అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి సుచరిత గారు, లేదంటే వంత గారు వెళ్ళి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు, లేదంటే చెక్కులు ఇస్తారు తప్ప ఎక్కడ కూడా పాస్ అయినటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు 25 లక్షల రూపాయల మృతులకి, ఏదైతే క్షతగాతులకి 3 లక్షల రూపాయల ప్రభుత్వం ప్రకటించినా కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఎల్జీ పాలిమర్స్ లో కోటి రూపాయలు ప్రకటించి ఒక్కరికి కూడా అందలేదన్న విమర్శ ఎప్పటికీ ఉంది జగన్మోహన్ రెడ్డి. అవును, ఎల్జీ పాలిమర్స్ లో మీరు అన్నట్టుగా ₹1 ఇస్తాను ప్రతి కుటుంబానికి అన్నాడు. ఎంతమందికి ₹1 అందినాయండి? మరి ఇప్పుడు గతంలో మేకతోటి సుచరిత గారు, తానేటి వనిత గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎంతో మంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు. ఎందుకంటే ఎక్కడో ఎందుకు స్వాతంత్ర దినోత్సవం, దేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో గుంటూరులో రమ్యాని నడి రోడ్డు మీద పొడిచి చంపారు. భార్యాభర్తలు బండి మీద వెళ్ళొస్తుంటే భర్తను లాగేసి గ్యాంగ్ రేప్ చేశారు. కూతవేటు దూరం జగన్మోహన్ రెడ్డి ఇంటికి సీతానగరంలో గ్యాంగ్ రేప్ జరిగింది. ఏస్తేరు రాణి అన్న అమ్మాయిని దివ్యాంగురాలు మైనర్ బాలిక మీద రేప్ చేసి మర్డర్ చేసేశారు. ఆ అమ్మాయి మృతి చెందింది. ఏమైపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి? 100 అడుగుల దూరం అండి ఏస్తేరు రాణి ఇంటికి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి 100 మీటర్ల దూరమే ఉంది. ఏమైపోయాడు అప్పుడు?
అప్పుడు మేమందరం కూడా మహిళల తరపున స్టాండ్ తీసుకుంటే మమ్మల్ని పోలీసులతో అరెస్టులు చేపించటాలు, అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్లు ఏంటో తెలుసా, రబ్బర్ స్టాంప్ హోమ్ మినిస్టర్లు. వీళ్ళు సెటిల్మెంట్లకు వెళ్ళేవారు. రేప్ జరిగి ప్రాణం పోతే ఒక రేటు, రేప్ జరిగి ప్రాణంతో ఉంటే ఇంకో రేటు. వాసిరెడ్డి పద్మ గారు ఆవిడే మాట్లాడారు కదా, మేమేమీ చేయలేము, మాకు పైనుంచి ఏమైతే ఆర్డర్స్ వచ్చినాయో మేము అవే చేసేవాళ్ళం, మేము నామ మాత్రంగానే ఉన్నాం, మా పదవుల్లో అలంకరణ ప్రాయం మాకు అవన్నీ, మేము ఎటువంటి కేసుల్లో కానివ్వండి మరి మహిళలకి ఆడపిల్లలకి. అరే దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి అవి ఓపెన్ చేసినాడు. మైనర్ బాలిక రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్ ముందు గ్యాంగ్ రేప్ చేసి ఆ మైనర్ బాలికని తీసుకొచ్చి స్టేషన్ ముందు పడేశారండి. ఏం న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి? అరే నీ బాబాయ్ హత్య కేసులో నీ చెల్లి ఢిల్లీ గల్లీ అంతా తిరుగుతుంది, ఈ రోజుకి ఏం న్యాయం చేశావు? తల్లి మీద కేసు పెట్టిన దుర్మార్గుడు కదండి ఇతను మాట్లాడుతున్నాడా ప్రజా శ్రేయస్సు గురించి? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయండి జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడుతుంటే. ప్రజల సంక్షోభం మాత్రమే తెలిసినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులు. వెన్నెల గారు ఏదైతే 2015లో నూతనంగా వచ్చినటువంటి నవ్యాంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం అని చెప్పి 2015లో మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించినటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మళ్ళీ 2025లో అమరావతి రైతుల పోరాటం ఏదైతే 1600 రోజుల పోరాటం తర్వాత తిరిగి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునఃప్రారంభానికి శంకుస్థాపనలు చేసుకోనేటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. మీరు కూడా ప్రధానంగా ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి దాంట్లో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కానీ లేదంటే అక్కడ జరిగినటువంటి దీక్షల్లో కానీ ఇంట్లో పాల్గొన్నారు కదా, ఎలా అనిపిస్తుంది, ఎలా చూస్తారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. అమరావతి ఉద్యమం ఒక రోజు ఒక సంవత్సరం చేసిన ఉద్యమం కాదండి. ఒక్క ఛాన్స్ అని చెప్తే ఓటుని నిర్లక్ష్యం చేయడం ద్వారా ఒక ఆర్థిక నేరగాడికి ఓటు వేసి అతనికి అంటే ముఖ్యమంత్రి స్థాయి ఇస్తే వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ప్రజల త్యాగం చేసి రాజధాని కోసం వాళ్ళ భూముల్ని ఏవైతే త్యాగం చేశారో రైతుల్ని వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి అసలు ఆంధ్రుడని రాజధాని ఏది అంటే ఏదని చెప్పాలో తెలియనేటువంటి ఆలోచనలో మనం పడిపోయాము, డైనమాలో పడిపోయారు. గతంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో మన దుస్థితి అది. 1631 రోజులు సుదీర్ఘంగా చరిత్రలోనే ఒక అతిపెద్ద ఉద్యమాల్లో ఒకటి అమరావతి ఉద్యమం అండి. దీనికి రాష్ట్ర రాజధాని కోసం మొత్తం ప్రజలందరూ ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళందరూ కూడా నిర్విరామంగా అమరావతి ఉద్యమం చేశారు. ఈ అమరావతి ఉద్యమంలో దాదాపు 230 మందికి పైగా వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి తుగ్లక్ నిర్ణయం ఏదైతే ఉందో 3 క్యాపిటల్స్, దానికి ఆందోళన చెంది హఠాత్ మరణానికి గురైన వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో అమరావతి రైతులు 230 మంది ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా. మరి మహిళలు, ముఖ్యంగా మహిళల మీద అమరావతి ఉద్యమంలో 3000కు పైగా కేసులు బనాయించాడు గత ముఖ్యమంత్రి. ఇప్పటికీ నీచ రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు నా ఎస్సీలు నా ఎస్టీలు అని మాట్లాడిన ఆ వ్యక్తి మరి అదే అన్నం పెట్టిన రైతులు ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీరు ఏదైతే స్వాగతిస్తున్నాను అమరావతి రాజధానిగా అని అన్నారో, ఏకైక రాజధాని అని చెప్పి 2019 ఎలక్షన్లకి ముందు మీరు ఏదైతే మాట ఇచ్చి ప్రజల్లో అధికారంలోకి వచ్చారో దాన్ని మీరు ఏదైతే అమరావతి ఉందో దాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి ప్రజలు అడిగినందుకు గాను ఇక్కడ ఎక్కిస్టేపాలెం అమరావతి ప్రాంతంలోని ఎస్సీ రైతుల్ని అన్యాయంగా చేతులకి బేడీలేసి అరెస్ట్ చేసిన దుస్థితి కూడా మనం చూసాము. ఇప్పుడు 2024లో సుదీర్ఘ పోరాటం తర్వాత అన్ని వర్గాల ప్రజలండి, అమరావతి రైతులే కాదు ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగిన తల్లిదండ్రులు కానివ్వండి, భవిష్యత్తు కోసం మరి ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి యువత కానివ్వండి, మహిళలకి గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, మహిళల ఆత్మ సంరక్షణ కోసం కానివ్వండి జరిగినటువంటి ఈ మహా ఉద్యమంలో 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. ఇది వాస్తవం, ఇది దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి నీచపు పరిపాలనలకి ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అండి. ఎందుకంటే హిస్టారికల్ జడ్జిమెంట్ అది, ప్రతిపక్షమే లేకుండా చేసేసారండి. ఇవాళ మళ్ళీ అతను వచ్చి ఒక నీచ రాజకీయాలు చేస్తున్నాడు, మళ్ళీ అమరావతి మీద అదే విషయం జిమ్మే తన ప్రయత్నాలు అయితే మాత్రం, ఆ దుష్ట ప్రయత్నాలు అయితే మాత్రం ఆగట్లేదు. ఇలాంటి సందర్భంలో మళ్ళీ అమరావతిని పునఃప్రారంభించడానికి మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన 3వ మళ్ళీ కూడా ఆయన 2వ వచ్చి అమరావతిని పునఃప్రారంభించే అవకాశం ఆయనకు వచ్చింది. ఈ అవకాశాన్ని కనుక నరేంద్ర మోడీ గారు మరి సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో భారతదేశ చరిత్రలోనే అమరావతి అనేది ఒక సాంస్కృతిక ఆర్థిక శక్తి కలిగినటువంటి రాజధానిని తీర్చిదిద్దినటువంటి లీడర్ గా చరిత్రలో నిలిచిపోతారు. అమరావతిని నిర్మించటం ద్వారా మరి మన భారతదేశ చరిత్రలోనే కాదు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మోడీ గారికి కీర్తి ప్రతిష్టలు, రాజకీయ వారసత్వాన్ని మరి రాజకీయ సమీకరణలో ఆయన పాటించేటువంటి సమతుల్యతని
ఆయన చేస్తున్నటువంటి రాజకీయంలో రాజనీతిజ్ఞుని, ఆర్థిక సంస్కరణలో ఆయన కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ దేశాలకు కూడా తెలియజేసే అన్ని అవకాశాలు మన అమరావతి రాజధానిలో ఉన్నాయండి. 2015లో ఆయన ప్రారంభించడానికి వచ్చినప్పుడు ఆయనే డిక్లేర్ చేశారు, ఆయనే అనౌన్స్ చేశారు మోడీ గారు, ఇది పీపుల్స్ క్యాపిటల్ అమరావతి అని చెప్పి. ఎందుకంటే రైతులు స్వచ్ఛందంగా రూపాయి తీసుకోకుండా 34,000 ఎకరాల పొలాలు రాజధాని నిర్మాణం కోసమని త్యాగం చేశారు. కాబట్టి ఆ సందర్భంలో మోడీ గారు మాట్లాడుతూ మీటింగ్ లో ఇది పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పి ఆయన అభివర్ణించారు. అమరావతి అభివృద్ధిలో 1,00,000 కోట్ల ప్రాజెక్టులు ఆయన ప్రారంభించడానికి, పునఃప్రారంభించడానికి రేపు వస్తున్నారు. మరి ఈ 3 సంవత్సరాలు కూడా కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించి అమరావతిని నిర్మిస్తే కనుక మన అమరావతి అనేది ఒక గ్రీన్ఫీల్డ్ సిటీగా, మరి ఆర్థిక సంస్కరణలు చూసుకుంటే కూడా ఎకనామిక్ సెంటర్గా ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోతుంది. దీనివల్ల దేశంలోని మిగతా రాష్ట్రాలన్నిటికి కూడా మన అమరావతి అనేది ఒక చక్కటి ఉదాహరణగా నిలిచిపోతుందండి. అంటే దీనిపైన వైసీపీ చేస్తున్నటువంటి ఏదైతే అమరావతి అనగానే వైసీపీ మొదటి నుంచి కూడా దాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 2015లో మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఇదే అంశం పైన ఆయన్ని గోబ్యాక్ అన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు కూడా పోయినసారి వచ్చినప్పుడు మట్టి నీరు తీసుకొని వచ్చి ఇచ్చారు, ఈసారి కూడా అలా కాకుండా కనీసం ఏదన్నా సాయం చేయాలి అన్న విధంగా మాట్లాడేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇప్పటికి కూడా అదే అంశం పైన వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, సోషల్ మీడియాగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అంటే గతంలో కూడా మేము ఉద్యమాలు చేసేటప్పుడు కూడా అనేవారు, మోడీ గారు మోసం చేశారు అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ, ఆయన శంకుస్థాపనకు వస్తూ గుప్పిడి మట్టి చెంబు నీళ్లు తెచ్చి ప్రజల్ని మోసం చేశారు అని. గతంలో ముఖ్యమంత్రి ఒక రాజకీయ ఉన్మాది కాబట్టి, ఒక ఫ్యాక్షన్ ధోరణి నుంచి వచ్చిన ఒక విద్వాంసకుడు కాబట్టే తను ప్రతినిత్యం కూడా రాజధాని మీద శ్మశానం అని చెప్పో, ఇదొక ముప్పు ప్రాంతం అని చెప్పి, లేదా ఇదొక కులానికి సంబంధించిన రాజధాని అని చెప్పి ప్రజలందరిలో కూడా విష ప్రచారాలు చేస్తూనే వచ్చాడు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ 2వ అవకాశాన్ని గనక నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహాయ సహకారాలు నారా చంద్రబాబు నాయుడు గారికి అమరావతి నిర్మించటంలో ఆయన అందిస్తే కనుక మన అమరావతిని ఒక లైవ్ ఎగ్జాంపుల్గా దేశంలోని మిగతా రాష్ట్రాలన్నిటికీ కూడా చూపించవచ్చు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ను అమలు చేస్తూ కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అమరావతిని నిర్మించటంలో అందిస్తే కనుక కేంద్రం కీలక పాత్రని, అలానే ఫెడరల్ సహకార స్ఫూర్తిని తెలియజేసిన నాయకుడిగా మోడీ గారి పేరు దేశ చరిత్రలో నిలిచిపోయిద్దండి. మరి చారిత్రాత్మకంగా చూసుకుంటే కూడా అమరావతి అనేది బౌద్ధ మతానికి సంబంధించింది అని చెప్పి 2015లోనే జపాన్ మంత్రి గారు పేర్కొన్నారు. అమరావతి అనేది బౌద్ధ సంస్కృతికి, అలానే శాతవాహన రాజుల కాలం నాటిది మన అమరావతి. అప్పట్లోనే అది ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం మన అమరావతి. మరి అంత గొప్ప చరిత్ర కలిగిన అమరావతిని ఇప్పుడు పునర్నిర్మించటంలో మోడీ గారు కీలక పాత్ర పోషిస్తే ఆయన పేరు నేషనల్గా కాదండి, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన సాంస్కృతిక చారిత్రాత్మక అయినటువంటి సంరక్షకుడుగా, ఆ చరిత్రను సంరక్షించినటువంటి వారసుడుగా కూడా ముఖ్యంగా బౌద్ధ దేశాల్లో ఆయన గౌరవం మరింత పెరిగిద్ది. ఇంత అవకాశం కలిగినటువంటి మన అమరావతి నిర్మాణం అన్నమాట. మోడీ గారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఇది ఆయన 3rd టర్మ్. చరిత్రలో చూసుకుంటే, భారతదేశ చరిత్రలో చూసుకుంటే 3 సార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తులు జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు.